అందరికీ నమస్కారం అండి. ఈరోజు పాలంగి కథలు అన్న కథల పుస్తకంలో నుంచి అత్తారింటికి పట్నం పిల్ల అనే కథ చదువుతున్నాను. ఈ కథ రాసిన వారు భమిడి కమలాదేవి గారు. నేను సంగీత పాఠాలు వీరి దగ్గరే నేర్చుకున్నానండి. భమిడి కమలాదేవి గారి దగ్గర. వీరి అనుమతితో, ఆశీర్వాదంతో ఈ కథ చదవటం ప్రారంభించాను. ఇక కథలోకి వెళితే, అత్తారింటికి పట్నం పిల్ల. మద్రాసు నుంచి హౌరా మైలు ఎక్కి మర్నాడు ఉదయమే నిడదవోలు దిగాం. అమ్మా, నాన్న, నేను. ఇచ్చట నరసాపురానికి, భీమవరానికి మారవలెను. ఈ బోర్డు ఏటా అమలాపురానికి వెళ్ళడానికి ఇదే రైలులో ప్రయాణం చేస్తూ చదువుతూ ఉండేదాన్ని. ఇప్పుడు ఆ ఊర్లో దిగి తణుకు వెళ్ళాలన్నమాట. ఓ గంట అక్కడ సిమెంట్ బెంచ్ మీద కూర్చుని గడిపాక తణుకెళ్ళే రైలు అంటూ అక్కడున్న వాళ్ళు లేచి రెండో ప్లాట్ఫామ్ వైపుకి వెళ్ళడం చూసి నాన్నగారు, అమ్మ, నేను కూడా అటు వెళ్ళాం. ఈలోగా పొగలు కక్కుతూ రైలు వచ్చి ఆగింది. మెల్లిగా సామానుతో ఎక్కాం రైలు. తణుకు స్టేషన్ వచ్చింది. నేను ముందు దిగి ట్రంకు పెట్టే హోల్డాలు, నాన్న తోలు పెట్టే ఒక్కొక్కటి నాన్న అందిస్తుంటే గబగబా అందుకున్నాను. అమ్మ మరచెంపుతో దిగింది. మెల్లిగా సామానుచ్చుకుని స్టేషన్ బయటికి వచ్చాం. రేకుల షెడ్డు దాటి సామాన్లతో మెట్లు దిగి ఎదర ఉన్న పెద్ద రావి చెట్టు మొదట్లో ఉన్న చప్టా మీద సామానుంచి నిలబడ్డాం. అమ్మ, నేను. బాబు, బండి కట్టమంటారా అంటూ నాన్న చుట్టూ మూగారు వంటెత్తు బళ్ళవాళ్ళు. అందులో ఒకతను నాన్నగారి చేతిలో సంచి అందుకుని, రండి బాబయ్య అంటుంటే, పాలంగి వెళ్ళాలి, ఎంత ఇమ్మంటావు అన్న నాన్న ప్రశ్నకి ₹1/2 ఇప్పించండి బాబు అన్నాడు. ఈలోగా అమ్మ, అబ్బే పావలాయిగా అంది. కలిగిన మహారాజులు, 6 అణాలు ఇప్పించండి అంటూ బండిలో బ్యాగ్ పెట్టాడు. పెట్టే హోల్డాలు అందుకుని బండిలో సర్ది, ఎక్కండమ్మా, అమ్మాయి గారు ఆ ఏపు కూకోండి మీరు అంటూ, ఎక్కండి బాబు, హాయ్ యహ అంటుంటే బండి స్టేషన్ నుంచి బయలుదేరింది. బాట వెంట దుమ్ము రేగుతుంటే మట్టి రోడ్డు, రెండు వైపులా గుడిసెలే ఎక్కువగా ఉన్నాయి. వయ్యారాలు పోతూ గ్లాస్కో చీరల్లో ఒళ్ళు కనబడుతుంటే నోట్లో నములుతున్న కిళ్ళి ఉమ్మేస్తూ పరాచికాలాడుతూ కిసుక్కున నవ్వుకునే ఆడంగులు, గళ్ళలుంగీలు పైకి ఎగదోసుకుంటూ సిగరెట్టు పొగలు రింగున ఊదుకుంటూ మీద మీద పడుతూ కబుర్లాడుతూ వాళ్ళను తమకంతో చూస్తూ వెళ్ళడానికి ఉద్యుక్తులయ్యే మగాళ్ళు. ఏదో అసహజంగా అనిపిస్తుంటే పరీక్షగా వెనకవైపు నుంచి చూస్తున్న నన్ను బండివాడు, అమ్మాయి గారు ఈ ఊరికి కొత్త, పట్నం నుంచి వస్తున్నారా బాబు, చుట్టాలింటిగా అంటుంటే పరధ్యానంగా ఉన్న నాన్నగారు అనేశారు. అమ్మ ఏమీ మాట్లాడలేదు. ఆ వీధి మలుపు దాటింది బండి. ఇందాకటి దృశ్యమే గుర్తుకొస్తోంది. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ భారతిలో రాసిన కథేదో గుర్తుకొస్తోంది. పైగా ఆ బాటంతా ఎప్పటి నుండో పరిచయమైనదిగా అనిపించింది కూడా. ఆ మాటే నాన్నగారితో అంటే, బాలగంగాధర్ తిలక్ది ఈ ఊరే కదమ్మా, అతను రాసిన ఎన్నో కథలకి నేపథ్యం ఈ ఊరే అవడంలో ఆశ్చర్యం ఏముంది? అతని కథలన్నీ చదువుతుంటావు కదా, అందుకే ఈ ఊరితో గత పరిచయం ఉన్నట్లు అనిపించడం. రచయిత ముద్ర అంటే అదే మరి. ఈ ఊరికి కొత్త బాబయ్య, బండివాడి ఆరా. అవునయ్యా, పాలంగి వెళ్ళాలన్నాను కదా. బండి మరికొంత ముందుకెళ్ళింది. ఈ ఎడంవైపు వీధిలోనే కథలు రాసేట ఆయన ఇల్లు. మొన్ననే ఇంకో కథలు రాసేట ఆయనట. ఇలాగే రైలు దిగి వస్తే 6ని దింపాను. మీరు వెళ్తారేటి బాబు, తిప్పనా బండి? అబ్బే అక్కర్లేదయ్యా, బండి పాలంగి పోని. అలాగే బాబయ్య. ఓయ్ బంటెంకట్రావు మామా, మాపటేలకి మంటపాకెళ్ళి రావాలా, ఓ పాలొచ్చి కనబడు, అక్క చెప్పమంది,
మర్చిపోకు సుమా. సాల్లే. రేయ్, నేను ఇవాళ రాలేను. ఉన్నాడుగా సింగడు, ఆణ్ణి కట్టమును బండి. నా బండి ఇవాళ రాదు. ఇవాళ నీ బండి కేటవుద్దేం రాకపోవడానికి. ఏహే, ఇవాళ లచ్చింవారం. ఉండ్రాజారు నుంచి రాత్రికి రాజయ్య గోర్ని పేకాట క్లబ్ కట్టుకురావాలా ఆ, అంటూ మలుపు తిప్పాడు. బండి గతుకుల్లో సాగుతోంది. వాళ్ళ భాషలోని యాసను గురించి ఆలోచిస్తున్న నాకు ఒక్కసారి మద్రాసు ఇల్లు, వదినలు, అన్నయ్యలు గుర్తుకొచ్చారు. నిన్న నీ పాటికి వదిన చేసిన పరమాన్నం తింటున్నాను. సాయంత్రం టాక్సీలో నల్లని తారు రోడ్డు మీద రయ్యమంటూ చేరాం సెంట్రల్ స్టేషన్కి. తెల్లారి ఇదిగో డబ్బారేకుల స్టేషన్ దాటి గతుకుల రోడ్డు మీద సాగుతోంది వంటెద్దు బండి ప్రయాణం. మళ్ళీ స్టేషన్ రోడ్డు గుర్తుకొచ్చింది. భారంతో గుర్తుకొచ్చారు వాళ్ళంతా. ఓహో, వాళ్ళంతా భోగం వాళ్ళన్నమాట. ఒక్కసారి ఒళ్ళు జనదరించింది. బండి సాగుతోంది. అమ్మ నాకేసి తిరిగి, జాగ్రత్తగా నిభాయించుకోవాలమ్మా. ఇక్కడి పద్ధతులు మాటలు కొత్తగా ఉంటాయి నీకు. ఏదో కొద్ది రోజులు చుట్టపు చూపుగా పల్లెటూళ్ళకు వచ్చి ప్రకృతి బాగుందని కథలు చెప్పుకోవడం కాదు పల్లెటూరు కాపురం. అందరితో ఎలా నిభాయించుకొస్తావో నాకైతే బెంగగా ఉంది సుమా. జాగ్రత్త తల్లి. కమల, ఇటు చూడు. రోడ్డుకి ఈవైపు స్కూలు చాలా పురాతనమైంది. నన్నయ్య భట్టారకుని పేరుతో ఓ సాహితీపీఠం ఉంది ఈ ఊళ్ళో. అన్నట్టు నన్నయ్య భట్టారకుడు భారత రచనకు ముందు యజ్ఞం చేసి సోమయాజి అయినది ఈ ఊళ్ళోనే. రోడ్డుకి మరోవైపు టౌన్ హాలు. అక్కడే ఎక్కడో బాలగంగాధర్ తిలక్ ఇల్లు. బాగానే ఉన్నాయి తణుకు గురించి మీరు పరిచయ వాక్యాలు. అవన్నీ ఈ ఊళ్ళో ఉంటే ఏమిటట? పిల్ల పల్లెటూళ్ళలో ఎలా ఉంటుందోనని నేను మదనపడి చస్తుంటే స్కూల్ ఉంది, హాల్ ఉంది అంటారేమిటి? మదనపడి ఏం చేస్తావు? అయినా అది బాగానే సర్దుకుపోతుంది. నాకు నమ్మకం ఉంది. ఇది సర్దుకుపోవడం గురించి కాదు, పల్లెటూరు పనులు చేతకావాయే. ఆ పరిసరాల్లో ఇమడటము కష్టమే. ఎంతసేపు సంగీతాలు సభలు అంటూ మీతో తిప్పుకున్నారు కానీ ఇంట్లో ఉండి పని పాట చేసిందా? పని మాట ఎలా ఉన్నా పాట పాడుతుంది కదా. అందుకే భయం. అలా పాడుతూ కూర్చుంటే పంపించేస్తారు పుట్టింటికి. అదే నా భయం. పైగా అందరూ అనడమే వాళ్ళ అత్తగారు బాగా గడ్డు మనిషి అని. చాలా బెంగగా ఉంది నాకు. పిల్లాడు ఎంఏ చదివాడు కదా, ఇంతా చదివి ఇక్కడే ఉండిపోతాడా? ఉద్యోగం చూసుకుంటాడులే, ఎల్లకాలం ఇక్కడే ఉండిపోతాడా? నాన్న ఆశాభావం. వాళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడేస్తున్నారు. మాట్లాడటానికి నాకేముంది? మనసు బిక్కు బిక్కుమంటోంది. ఉత్తరాల్లో బోల్డ్ వలపు కురిపిస్తారు. వాటి వల్ల నిత్య జీవితానికి ఏం ప్రయోజనం? జీవితం ఎలా ఉండబోతోంది? ఆయన నాకు రేపటి నుంచి సాయం చేస్తాడా ఇంట్లో అలవాటు పడటానికి? అది అనుమానమే. ఎంతసేపు ఒక్క కొడుకైన తనంటే వాళ్ళమ్మకి ఎంత ఇష్టమో, చెల్లెళ్ళంటే తనకెంత ఇష్టమో వీటి గురించే ఉంటుంది ఉత్తరాల్లో. సంతోషమే. ఆ ప్రేమ నాకు కూడా కాస్త పంచుతారా అని. నిజానికి అత్తగారి చూపులు కొరడా ఝళపించినట్టే ఉంటుంది. ఏం మాట్లాడకపోయినా మంచి చెడులు మనమేం చెప్పగలం? ఏదైతే తప్పేను గనక దేనికైనా సిద్ధంగా ఉండటమే. ఆలోచనలు జోరీగల్లా ముసురుతున్నాయి. బండి ఎడంవైపు మలుపు తిరిగింది. అక్కడో దేవాలయం ఉంది. తిలక్ చెప్పిన కేశవస్వామి గుడి ఇదే కాబోలు. అంతే అయ్యి ఉంటుంది. ఎందుకంటే బళ్ళసావిడి దాటి కాలువ మీద వంతెన దాటి అదే గోసని నది అన్నారు నాన్నగారు. సంత బజారు మలుపులో ఉన్నదే ఏదో కథలో చెప్పడం గుర్తు. దారికి రెండు వైపులా పచ్చటి పొలాలు. చూడ్డానికి పచ్చటి వెల్వెట్ తివాచి పరిచినట్టు ఎంత హాయిగా ఉన్నాయో. బాటకి అటూ ఇటూ మామిడి చెట్లు. కాయలు గుత్తులుగా వేలాడుతున్నాయి.
పైరుగాలి పలకరింపు మనసుని పులకరింపజేస్తోంది. నాన్నగారు బండి ఆపమని దిగి నడిచి వస్తున్నారు ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ. కానీ అమ్మ ముఖంలో బెంగ వేదన కొట్టొచ్చినట్టు కనబడుతోంది. బహుశా దుఃఖాన్ని దిగమింగుకుంటున్నట్లుంది. ఊరి పొలిమేరలో ఆంజనేయస్వామి గుడి దగ్గర నాన్న బండి ఎక్కేశారు. దారిలో 4-5 బండికేసి చూసి, ఎవరింటికి రా అబ్బాయి అనడం, బమిడి సూరన్న గారింటికండి అంటూ ముందుకు పోనిచ్చాడు బండబ్బాయి. ఓహో, పట్నం నుంచి పంతులు గారు మా ఊరి కోడలు గారిని తీసుకొస్తున్నారు అంటూ పలకరించారు ఒకరు. అవునండి అంటూ దిగబోతున్న నాన్నగారిని వారించి, వద్దు వద్దు దిగకండి అంటూ బండి కూడా నడుస్తూ ఆసామితో మరి 4 కలిశారు. మన సూరన్న గారి ఇయ్యాలారు పట్నం నుంచి వచ్చారు, పెద్ద చదువులు చదువుకున్నారు. బండి చెరువు దగ్గరకు వచ్చేసింది. చెరులో బట్టలు తుక్కుంటున్న కొందరు ఆడాళ్ళు నిలబడి ఆసక్తిగా చూస్తున్నారు. హే హే తిరుగు అంటూ బండి మలుపు తిప్పి సందులోకి పోనిచ్చాడు బండెబ్బాయి. ఇంతలో 5-6 పిల్లలు పరిగెత్తుకుంటూ బండిని వెంబడిస్తుంటే అందులో ఓ అబ్బాయి, ఒరేయ్ వదినరా వదినే అంటే బండి కంటే ముందు పరిగెత్తారు ఇంటికెళ్ళి కబురు చెప్పడానికి కాబోలు. మొత్తానికి అత్తారింటికి వచ్చేసాం. ఇదండి ఇవాళ ఇది మొదటి భాగం. దీని 2వ భాగం కూడా ఉంది ఈ కథలో. అది వచ్చే వీడియోలో మళ్ళీ చెప్తాను. అత్తగారింటికి వెళ్ళాక ఆవిడ ఎటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు, ఎలా ఉంది అనేది రేపటి వీడియోలో చెప్తాను. అందరికీ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.